స్టార్ట్ మాస్టర్. మన అందరి గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రి గారికి ఆత్మ ప్రణామాలు. మరి ఈ జూమ్ లో ఉన్న ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు. నాకు ఇంతటి అవకాశం ఇచ్చిన సుదర్శన్ మాస్టర్ కు ఆత్మ ప్రణామాలు. అయితే ఇక్కడ కృష్ణ పరమాత్మ ఏమంటున్నాడు అంటే, ఓ అర్జున, బుద్ధి కన్నా అతీతమైనది ఆత్మను తెలుసుకొని బుద్ధి ద్వారా మనసును వశపరుచుకొని జయించడానికి కష్టమైనటువంటి కామం అనే శత్రువును చంపి జయించు అని పరమాత్మ చెప్తున్నాడు మాస్టర్. ఇక్కడ సంఘం ఇచ్చిన అల్పబుద్ధి కన్నా బలమైనది ఆత్మబుద్ధిని తెలుసుకోవాలి. సంఘం చెప్పిన దానికి తల వంచరాదు. సంఘం చెప్పిన దానికి తల వంచరాదు. ఆత్మను తెలుసుకోవాలి. ఆత్మ చెప్పిన దానికే తల వంచాలి. ఆత్మజ్ఞానం ప్రాపంచిక ముందు సంఘం ఇచ్చిన బుద్ధి. మరి ఇక్కడ సంఘం ఇచ్చిన బుద్ధి మాత్రమే ఉంటుంది. ఆత్మజ్ఞానం ప్రాప్తించిన తర్వాత ఆత్మ ఇచ్చిన బుద్ధి వస్తుంది. మొదటిది అల్పబుద్ధి, రెండవది మహితాత్మకమైన బుద్ధి. సంఘ బుద్ధి అనారోగ్యాలను దుఃఖాలను కలిగిస్తే ఆత్మబుద్ధి ఆరోగ్యాన్ని ఆనందాన్ని కలిగిస్తుంది. విశృంఖలమైన మనసు ఆత్మానుభావం ద్వారానే వశపరచబడుతుంది. అప్పుడే క్రోధం అనే శత్రువు చంపబడుతుంది. ఆత్మజ్ఞానం తదనంతరమే అరిషడ్ వర్గాలు మిత్రషడ్ వర్గాలుగా మారుతాయి. రజోగుణి అయినా తమోగుణి అయినా మొట్టమొదటిగా ఆత్మలో దూకండి. ఇదే శ్రీకృష్ణుని సందేశం. ఆత్మలో దూకడం ఎలా? అది ఆనాపాన సతి అభ్యాసం ద్వారానే జరుగుతుంది. మాస్టర్స్, ఇక్కడ పరమాత్మ ఏమంటున్నాడు అంటే, ఓ అర్జున, బుద్ధి కన్నా అతీతమైంది ఆత్మ నువ్వు తెలుసుకో అంటుండ. అంటే మన బుద్ధి అంటే మన కరెక్ట్ ఉండాలంటే మన ఆత్మను తెలుసుకోవాలి. మరి ఇక్కడ ఏంటి అంటే, మన సంఘం ఇచ్చింది అది ఎలా ఉంటదంటే, అది మరి మనకు రకరకాల విధాలుగా ఉంటది. మనం ఎప్పుడు కూడా ఆత్మ చెప్పిన ప్రకారమే నడుచుకోవాలి. ఇక్కడ ఎట్లా అంటుండంటే, కామం అనే శత్రువును చంపి, అంటే కామం అంటే అన్ని మాస్టర్స్ అంటే ఒకటే కాదు, దేనిక ఏదైనా కోరికలు తినే వాటిలో కానీ, మన కట్టుకునే వస్త్రాల వాటిలో కావచ్చు, ఉండడానికి ఇల్లు కావచ్చు, ఇంకేమో కావచ్చు, నిత్యావసర వస్తువులు, మన శరీరానికి ఏవి అవసరమో అవి గురించి. అంటే కామాన్ని మనము చంపాలి. అంటే చంపుడు అంటే చంపుడు కాదు, దాన్ని కంట్రోల్ ఉంచుకోవాలి. మరి అలా ప్రతిదాన్ని నాకు ఇది అవసరమా అని 1-2 సార్లు అంటే మనం ఈ ధ్యానంలోకి వచ్చినాం కాబట్టి, మరి ఆత్మను తెలుసుకునే మార్గంలో ఉన్నాం కాబట్టి, మరి ఇలా దాన్ని మనకు ఇది నాకు అవసరమా అని ఆలోచించుకొని మరి అలా ఉండడం నేర్చుకోవాలి. అంటే కామం అనే శత్రువును చంపాలి. అంటే కామం అంటే కోరిక. ఈ కోరిక అంటే అన్ని దేనికైనా వర్తిస్తాయి మాస్టర్స్. అంటే అది దేని గురించి అయినా కానీ, మనము ఎక్కడికి షాప్కి వెళ్ళినా కానీ చూసిందల్లా ఇది బాగుంది అది బాగుందని కొనడం కానీ, తినే విషయంలో కూడా ఇది బాగుంది అది బాగుందని, ఏదైనా దాన్ని మనం జయించాలి. ప్రతి దాని గురించి మనము ఈ శత్రువును చంపినప్పుడే మరి మనము ముందుకెళ్ళగలుగుతామని ఇక్కడ మనకు చెప్తున్నాడు మాస్టర్. ఇక్కడ సంఘం ఇచ్చిన బుద్ధి కన్నా బలమైంది ఆత్మబుద్ధి అని తెలుసుకోవాలంటున్నాడు. మరి ఎందుకంటే సంఘం చెప్పిన దానికి దేనికి మనం తల వంచరాదు. అంటే ఇన్ని రోజులు మనం అట్లా నడుచుకున్నాం కావచ్చు, కాకపోతే మనకి ఇక్కడ పత్రి గారు మనకు ఒక చక్కటి మార్గం చూపిండు. అందుకోసమే మనకు ధైర్యం బలము ఏంటి అంటే ఈ ధ్యానమే. మరి ధ్యానము మనకు ధైర్యం బలం అయినప్పుడు మరి ఇక్కడ సంఘం ఇచ్చిన దానికి మనం తల వంచరాదు. ఎందుకు వంచాలి తల? మనం ఏం చేయాలో అది చేస్తూ వెళ్ళాలి. అంటే మనం చేసే మంచి అయినప్పుడు దేనికి భయపడాల్సిన అవసరం లేదు. మరి ఇక్కడ ఏమంటున్నాడు మాస్టర్స్ అంటే, ఆత్మను తెలుసుకోవాలి అంటే ఆత్మ చెప్పిన దానికే తల వంచాలి అంటుంది. మరి మనము ఇప్పుడు ఏంటి, మన అందరం ఇప్పుడు జూమ్ లో ఉన్న వాళ్ళమే కావచ్చు, ఎవరమైనా అంటే ఆత్మను తెలుసుకోవాలన్న మరి ఈ తపనలో ఉన్నాము.
ఎందుకోసం ఈ ధ్యానం చేస్తున్నాము, క్లాసులు వింటున్నాం ఎందుకోసం అంటే మరి మనం ఆత్మను తెలుసుకోవాలి. మరి మనం ఈ భూమి మీదకి ఎందుకు వచ్చినాము, నేను ఎవరు, నేను ఎక్కడి నుంచి వచ్చినా, మరి నేను రాకముందు ఏంటి నా జీవితము. మరి ఇక్కడ తటవర్తి సారు ప్రతిసారి క్లాసులో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ 350 400 జన్మల మధ్యలో ఉన్న వాళ్ళే, మీరంతా మామూలు వాళ్ళు గారు అంటారు. మరి ఇన్ని వందల జన్మలలో మనం ఏమేం చేసినాము ఇవన్నీ తెలుసుకోవాలి అంటే మరి మనము ధ్యానం చేయాలి, ధ్యానం చేయాలి, సాధన చేయాలి, దానికి సమయం ఇవ్వాలి. మాస్టర్స్ ఇప్పుడు ఎవరైనా కానీ క్లాసులు ఇక్కడ ఉన్నాయి రండి అంటే ఏమంటారు, మాకు ఆ పని ఉంది ఈ పని ఉందని వంకలు చెప్తారు. ఇంకా వేరే ఏమన్నా అంటే ఇప్పుడు ఆత్మను తెలుసుకుంటే ధ్యానులు అయితే అనరు, ఆ వంకలు చెప్పారు. కానీ మనము జ్ఞానం గురించి చెప్పాలి అని అనటోళ్ళ గురించి వాళ్ళు చెప్తారు, ఏవో వంకలు చెప్తారు. మరి ఆ ఎంతో టైం ఉత్తా గడుపుతారు, వాళ్ళు కాలక్షేపం చేస్తారు. కానీ మరి దీనికి వినియోగించుకుందామని వాళ్ళు అనరే. మనకి ఇన్ని రోజులు ఎవరో చెప్పక మనం ఇంత నష్టపోయినాం, ఇంత కష్టం, ఇన్ని కష్టాల పాలైనాం, మనకు చెప్పటోళ్ళు లేక మనం చెబుతున్నాం, అయినా వాళ్ళు అర్థం చేసుకుంటారు. అంటే మనం ఏమనుకోవాలి అంటే వాళ్ళకి ఇంకా కర్మలు తొలగలేవేమో, ఇంకా వాళ్ళకి జన్మలు ఉన్నాయేమని వదిలేయడం తప్పించి మనం చేయాల్సింది ఏం లేదు. చెప్పడం మన బాధ్యత, వస్తారా రారా వాళ్ళ కర్మ అని వదిలేయడమే. మరి ఇక్కడ ఆత్మ తెలుసుకోవాలి, ఆత్మ చెప్పిన దానికే తలవంచాలి అంటుంది మాస్టర్స్. మరి అంతే కదా, మనకు ఇది ఒకటి పత్రిక చక్కటి మార్గం ఇచ్చింది. అంటే మనం ఎప్పుడన్నా మరి దాని గురించి ఏం చేయాలి అని మనకు ఆలోచన, అంటే ఇట ఆట అన్నప్పుడు ఏం చేస్తే, ధ్యానం చేస్తే మరి మనకు ఏదో ఒక దారి కనబడ్డప్పుడు దాన్ని మరి ఆత్మ చెప్పిన విధంగానే మనం నడుచుకోవాలని ఇక్కడ పరమాత్మ మనకు చెప్తుంది. ఇక్కడ ఆత్మజ్ఞానం ప్రాపంచిక ముందు సంగమించిన బుద్ధి మాత్రమే అంటుంది. ఇక్కడ ఆత్మజ్ఞానము ప్రాప్తించిన తర్వాత ఆత్మ ఇచ్చిన బుద్ధి వస్తుంది. మరి ఇప్పుడు మనము ధ్యానం చేస్తున్నాము, మన గురువుల జ్ఞానం వింటున్నాం కాబట్టి మనకి ఎలా అంటే ఆత్మ ఇచ్చిన బుద్ధే అంటే కాస్త కూస్త మనకు అలవడుతుంది మాస్టర్స్. మరి ఇక్కడ మొదట అల్ప బుద్ధి, రెండవది మహితాత్మకమైన బుద్ధి అంటుంది. అల్ప బుద్ధి అంటే చిన్న కొంచెం, మరి మనము సాధన పెంచిన కొద్దీ మహితాత్మకమైన బుద్ధిగా అది మారవచ్చు. మరి ఇక్కడ ఆత్మ బుద్ధి ఎలా అంటే ఆరోగ్యాన్ని, ఆనందాన్ని కలిగిస్తుంది. ఇక్కడ ఆత్మ అనుభవం ద్వారానే మరి వశపడుతుంది అని అంటుంది. మరి ఇక్కడ ఏమంటుండంటే మన ఆత్మజ్ఞానం తదనంతరమే, అంటే మనం ఎవరము అని తెలుసుకొని, అంటే పూర్తిగా తెలుసుకోకుండా ఏ కాస్త తెలుసుకున్నా గానీ మనకేంటి అంటే అరిషట్ వర్గాలు, అంటే అరిషట్ వర్గాలు అనేటివి మనకు మిత్ర వర్గాలుగా అవి మారుతాయని ఇక్కడ పరమాత్మ మనకు చెప్తుంది మాస్టర్స్. మరి ఇక్కడ ఎవరైనా రజోగుణే గాని మరి తమో గుణే గాని వాళ్ళు ఎవరైనా పర్వాలేదు, ఫస్ట్ ఏంటి అంటే ఆత్మలో దూకండి అంటుంది. ఆత్మలో దూకండి అంటే ఇక్కడ ఆత్మలో దూకుడు అంటే ఏదో కాదు మాస్టర్స్, ఇక్కడ ఆనాపానసతి ధ్యానం అని చెప్తున్నారు. మరి శ్వాస మీద ధ్యాస పెట్టి మరి ఆనాపానసతి ధ్యానమే ఇక్కడ ఆత్మలో దూకడం అని ఇక్కడ పరమాత్మ ఇదే శ్రీకృష్ణ సంతోషం అని చెప్తున్నారు మాస్టర్స్. ఇక్కడ మళ్ళీ ఏమంటున్నాడు పరమాత్మ అంటే నీ జన్మ కన్నా ముందే నీకు నాకు అనేక జన్మలు గడిచాయి, అవి నాకు తెలుసు నీకు తెలియదు. ప్రతి మనిషి తన మొత్తం జన్మ పరంపరలో ఎన్నో జన్మలు తీసుకుంటాడు. భౌతిక జీవితాన్ని అన్ని కోణాల్లోనూ అనుభవించడానికే ఉన్నది. జన్మ పరంపర జీవితానికి భౌతిక జీవితాన్ని అన్ని కోణాల్లోనూ అనుభవించడానికే ఉన్నది. జన్మ పరంపర జీవితాన్ని ఎన్ని కోణాలలో, జన్మ పరంపరలో అన్ని జన్మలు తప్పవు కదా. అన్ని కోణాలను దర్శిస్తేనే పరిపూర్ణ మానవుడు అవుతాడు. మొట్టమొదటిగా శైశవాత్మ మరి మానవ శరీరంలోకి ప్రవేశిస్తాడు. తర్వాత బాల్యాత్మ కొన్ని జన్మలు గడుస్తాయి. బాల్యాత్మ నుండి యవనాత్మగా కొన్ని జన్మలు, దాని నుండి ఇంకొన్ని జన్మలు పరిణతి చెందిన ప్రౌఢాత్మగా, ఆ తర్వాత వృద్ధాత్మగా, ఇంకొన్ని జన్మలు విముక్తాత్మగా, మరికొన్ని జన్మలు తర్వాత చివరగా పూర్ణాత్మగా మారి ఇంకా జన్మలు లేకుండా చేసుకొని ఈ లోకంలో తన కార్యక్రమాన్ని ముగించుకొని ఇతర ఉన్నత లోకాలకు పోతుంది.
జన్మ పరంపరలోని తుది దశలో తాము ఎవరో తెలుసుకోవాలని కోరిక మొదలై ఒకానొక అజ్ఞాని ఒకానొక జిజ్ఞాసుగా మారుతాడు. జిజ్ఞాసుగా ఒకానొక గురువు ద్వారా ధ్యాన మార్గం తెలుసుకొని ధ్యాన సాధన చేసి ఆత్మజ్ఞానం పొందుతాడు. సదా దేహం వేరు, దేహి వేరు. దేహి అనేక జన్మలు తీసుకుంటుంది. చివరాఖరిగా నేను దేహం కాదు, దేహి అని అర్థం అవుతుంది. కనుక ఒక యోగికి, ఒక ఆత్మజ్ఞానికి తన జన్మలు తెలుస్తుంటాయి, ఇతరుల జన్మలు తెలుసుంటాయి. యోగి కాని వాడికి ఇవేవి తెలియవు. కనుకనే అనేకమైన ప్రశ్నలతో సతమతం అవుతుంటాడు. మాస్టర్స్ ఇక్కడ పరమాత్మ ఏమంటుండో చూడండి. ఈ జన్మ కన్నా ముందే అంటే అర్జునుల వారికి చెప్తుండే ఎవరు? కృష్ణ పరమాత్మ. అంటే ఇప్పుడు వాళ్ళు అర్జునుల కృష్ణ పరమాత్మ లాగా కృష్ణుడు అర్జునుడు అంటే మేనత్త కొడుకు లాగా ఇలా ఉన్నారు. అంటే ఈ జన్మలో నువ్వు నేనే అనుకుంటున్నావు, కానీ ఎన్నో జన్మలు నీకు నాకు అంటే ఎన్నో జన్మలు గడిచాయి నీకు నాకు పరిచయంతో అని ఇక్కడ చెప్తున్నాడు. ఎవరికి? అర్జునుల వారికి చెప్తున్నాడు. అనేక జన్మలు గడిచాయి, నీకు తెలియదు కానీ నాకు తెలుసు అంటుండ. అంటే మరి అంటే ఇక్కడ పరమాత్మ ఏమంటుండంటే ప్రతి మనిషి తన మొత్తం జన్మ పరంపరలో ఎన్నో జన్మలు తీసుకుంటాడు. ప్రతి ఒక్క మనిషి తన జన్మ పరంపరలో ఎన్నో జన్మలు తీసుకుంటాడు. ఎవరైనా, నువ్వైనా, నేనైనా, ప్రతి ఒక్కరు. అంటే ఇప్పుడు కృష్ణ పరమాత్మకు తెలుసు. ఎట్లా? పరమాత్మ యోగి అంటే ఒక యోగి కాబట్టి. అర్జున వారికి తెలియదు, ఎందుకంటే ఈ యొక్క మనలాగా ఈ యొక్క జన్మ గురించే తెలుసు. అందుకోసమే అర్జున వారికి ఇంతటి భగవద్గీతను వివరించడము, ఆ భగవద్గీత మనకు అందడము, మరి ఇది మనకు అందడం అంటే అర్జున వారి ద్వారానే జరిగింది కాబట్టి మనం ఒకసారి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. అయితే ఇక్కడ మళ్ళీ ఏమంటున్నాడు పరమాత్మ అంటే మరి ఎన్నో జన్మలు తీసుకుంటారు. అంటే మనిషి మొత్తం జన్మ పరంపరలో ఎన్నో జన్మలు తీసుకుంటాడు భౌతిక జీవితాన్ని. మరి అన్ని కోణాల్లో అంటే మరి ఇప్పుడు మన గురువుల ద్వారా తెలుసుకుంటున్నాం కదా. మరి ఒక జీవితంలో యజమానిగా, ఒక జీవితంలో ఒక జన్మలో అధికారిగా, ఒక జన్మలో ఒక జన్మలో పేదవాడిగా, ఇంకో జన్మలో దొంగల, అంటే ఎన్నో జీవితాలు అన్ని కోణాల్లో మనము ఇక్కడ జన్మ తీసుకొని మరి మొత్తం ఆ జన్మ పరంపరలో ఎన్నో జన్మలు తీసుకొని మరి అన్ని కోణాల్లో అనుభవించడానికే ఉన్నది ఈ జన్మ పరంపర అని చెప్తుంది. అంటే మనం అన్ని కోణాల్లో అనుభవించి మరి ఏ జన్మలో ఏది తెలుసుకోవాలో ఆ జన్మలో అంటే తెలుసుకోవడానికి వస్తాము. కాకపోతే దాన్ని పూర్తి అయ్యాక మాయలో పడి మనం మర్చిపోయి మళ్ళీ కొన్ని మనము అదేంటి అంటే ఆ కర్మల సంచుల్లో వేసుకొని వెళ్ళడం జరుగుతుంది. మరి అక్కడికి వెళ్ళినాక ఏం చేసినావు అంటే వివరించినాక నువ్వు చేసుకున్న డిజైన్ ఇది కదా, మరి నీ డిజైన్ ప్రకారం నువ్వు వేయలేవు, మరి మళ్ళీ వెళ్ళు అని మళ్ళీ మనకు భూమి మీదకి పంపించడం జరుగుతుంది. మళ్ళీ ఆ సంచులో ఉన్నాయి కొన్ని, మళ్ళీ భూమి మీదకి వచ్చినాక మర్చిపోయి మళ్ళీ భూమి మీద చేసేటి కొన్ని, మళ్ళీ అన్ని ఇలా ఖాతాలో వేసుకుంటూ మరి ఒక్కొక్క జన్మలో మనం ఏ రకంగా జీవించామో మనకు తెలియదు కదా మాస్టర్స్. అందుకోసమే ఆ జన్మల్లో మరి అన్ని కోణాల్లో అనుభవించినవన్నీ మన ఖాతాలో ఉంటాయి కాబట్టి మరి అవన్నీ దగ్ధమయ్యే వరకు మనము భూమికి రావాల్సి, అంటే మన కర్మలన్నీ తీరే వరకు మరి ఈ భూమికి రావాల్సే ఉంటది. ఈ జన్మ పరంపరలో ఈ జన్మలు తప్పవు కదా, తప్పవు మరి మాస్టర్స్. అంటే అన్ని కోణాలను దర్శిస్తేనే పరిపూర్ణ మానవుడు అవుతాడు అంటుందంటే ఇప్పుడు మాస్టర్స్ పిల్లలు ఫస్ట్ క్లాస్ వేయంగానే మరి ఒక ఫస్ట్ క్లాస్ లో మనము మన హిందువులమని ఒక తెలుగు మీడియం తెలుగు మాత్రమే చదువుకుంటలేము కదా, హిందీ ఇంగ్లీష్ అన్ని చదువుతారు కదా. అదే విధంగా మనం కూడా ఈ భూమికి వచ్చి అన్ని చదువుతాము. మళ్ళీ 1వ క్లాస్ నుంచి 10వ తరగతి దాకా, 10వ తరగతి నుంచి ఇంకా పై క్లాసు ఎలా చదువుతామో మరి మనకు కూడా ఈ జీవితం అట్లనే
క్లాసులు చదివి మరి అన్ని కోణాల్లో తెలుసుకున్నప్పుడే ఇక్కడ పరిపూర్ణ మానవులు అవుతారు అని చెప్తున్నారు మాస్టర్స్. అంటే మరి ఇక్కడ మనం ఏంటి అంటే మనం కష్టాలు వచ్చినాయి కాబట్టి మనం చాలా దుఃఖపడతాం. ఎందుకు ఈ జీవితం, అసలు గిసొంటి జీవితం ఎందుకు ఎంచుకున్నా, అవసరమా ఈ జీవితం, అసలు గిసొంటి జీవితం ఎంచుకొని భూమి నీడిదనే, ఈ జీవితం నీడిదనే అని చెప్పినప్పుడు అనిపిస్తుంది. అంటే గిసొంటి డిజైన్ చేసుకుంటామా మనం, అసలు అంత గింత ఘోరమైన డిజైన్ ఎందుకు తెచ్చుకుంటాము అనిపిస్తుంది. కానీ మన డిజైన్ ఏంటి అంటే ఇంకెన్నిసార్లు పోవుడు అచ్చుడు చాలు, ఇక భూలోకం పోయాలు, ఉన్న కర్మలేంటో పూర్తిగా అనుభవించేద్దామన్న అక్కడ అంటే మన ఆత్మస్థితిలో ఉన్నప్పుడు అక్కడ కరెక్ట్ అనిపిస్తుంది. కానీ భూమి మీదకి వచ్చినాక అసలు సినిమా ఏంటో ఇక్కడ కనిపిస్తుంది అన్నట్టు. అందుకోసమే మనం మర్చిపోయి ఇక్కడ దుఃఖం పాలవుతున్నాం. మనకు ఏ మరి ఏ జన్మ భాగ్యము పత్రికారు ద్వారా మరి ఎంతో మంది జీవితాలు నిలబడుతున్నాయి. అంటే ఈ ధ్యానమే లేకుంటే, ఈ పత్రికారి మార్గమే లేకుంటే ఎంతో మంది జీవితాలు చిన్న భిన్నం అయిపోతుండే. ఎవరు ఏ స్థాయిలో ఉందరో కూడా తెలకపో. అంటే ఇప్పుడు గతం నుండి అంటే ఇప్పుడు ఈ మధ్యలో చాలా చాలా అంటే ఇలా దారుణాలు జరుగుతున్నాయి కాబట్టి ఆ దారుణాలను తట్టుకునే శక్తి ఎలా వచ్చిందంటే ధ్యానం వల్లనే వచ్చి ఎంతో మంది మరి వాళ్ళ నెగ్గుకోగలుగుతున్నారంటే ఇది మన పత్రికారు ఇచ్చిన మరొక మహావారం అనుకోవచ్చు. అంటే ఇక్కడ మళ్ళా పరమాత్మ ఏమంటున్నాడు, మనం మొట్టమొదటి దశలో ఏంటంటే చిన్నపిల్ల శైశవాత్మ అంటే చిన్నపిల్లలు, అంటే మన స్కూల్కి వెళ్ళే వయసులో అన్నట్టు. వాళ్ళ చిన్నపిల్లలు అప్పుడు ఏంటంటే వాళ్ళకి ఏమి తెలియదు, ఆ వెట్టితో దిద్దుకుంటూ ఉంటారు అంతే. మరి మనం కూడా అంతే, ఏ చెప్తే అది వేసుకుంటుంటాం ఫస్ట్ జన్మలో. కాకపోతే ఇక క్లాసులు పెరిగిన కొద్దీ వాళ్ళకి ఎలా తెలుస్తూ మనకు కూడా ఇక్కడ జన్మలు మారిన కొద్దీ ఇక వాళ్ళు వీళ్ళు చెప్పిన మాటలు విని వాళ్ళు చేస్తున్నారు కదా నేను చేస్తే ఏమవుతుంది, నేను చేస్తున్నారు కదా వాళ్ళు చేస్తే ఏమవుతుంది అనుకుంటా మరి ఇలా పొరపాట్లు వేసుకుంటా అన్ని కర్మలు మాటలతోని చేతలతోని అన్నిటితో చేస్తూ మరి ఇక్కడ కర్మలు పెంచుకుంటాం మాస్టర్స్. మనం ఫస్ట్ మొదట జన్మ తీసుకున్నప్పుడు మనకు ఎలాంటి కర్మలు ఉండవు, ఆ కర్మలు ఉండవు అప్పుడు. ఎందుకంటే మనము శైశవాత్మలో కాబట్టి. తర్వాత బాల్యాత్మక వస్తాము, మరి అప్పుడు కొన్ని జన్మలు గడుస్తాయి అట్లా. అప్పుడు కొన్ని మళ్ళీ బాల్యాత్మ నుంచి యవనాత్మకు, అంటే ఇలా జన్మలు గడిచిన కొద్దీ కర్మలు పెరుగుతాయి మాస్టర్స్. అలా కర్మలు పెరిగిన కొద్దీ మరి మనకి ఇక్కడ దుఃఖాలు ఎక్కువైతాయి అన్నట్టు. మరి ఇక్కడ దాని నుండే ఇంకొన్ని జన్మలలో పరిణితి చెందడానికే ప్రౌఢాత్మగా అంటుండే. అంటే ఇంకా పరిణితి చెందడానికే ఇంకా ప్రౌఢాత్మగా మారి తర్వాత వృద్ధాత్మగా ఇంకొన్ని జన్మలు, అంటే ఇక లాస్ట్ ఏంటంటే విముక్తాత్మ. కానీ ఇప్పుడు అన్ని అయిపోయినాయి ఇక మనం. ఇప్పుడు మనం ఇక్కడ జూమ్ లో ఉన్న వాళ్ళు కానీ ధ్యానం చేస్తున్న వాళ్ళు ఇవన్నీ మనకు అయిపోయినాయి. వృద్ధాత్మ అయిపోయింది, ఏంటి విముక్తాత్మ స్థాయికి మనం అందరం మార్చిన మాస్టర్స్. అందుకోసమే మరికొన్ని జన్మల తర్వాత చివరిగా పూర్ణాత్మగా, అంటే ఇక మనము భూమి మీదకి వచ్చే అవసరం లేదు, అట్లా భూమి మీదకి వచ్చే అవసరం లేకుండా పూర్ణాత్మగా మరి మనము అక్కడే లోకాల్లో ఉండి ఉన్నత లోకాల్లే మనం ఉండొచ్చు అని ఇక్కడ పరమాత్మ మనకు చెప్తున్నాడు. అంటే రావాలి అనుకుంటే జన్మ అవతారంలా వస్తారు. అంటే ఇప్పుడు రాముడు లాగా కృష్ణుడు లాగా ఇలా అవతారాలు తీసుకొని సాయిబాబా లాగా అవతారాలు తీసుకొని వస్తారు అని ఇక్కడ మనకు పరమాత్మ మనకు తెలియజేస్తున్నాడు మాస్టర్స్. అంటే మనము వృద్ధాత్మ అయిపోయింది, మనం ఇప్పుడు ఏంటంటే విముక్తి ఆత్మలో ఉన్నాం మాస్టర్స్. మరి విముక్తి ఆత్మ అయిన తర్వాత చివరిగా మనము పూర్ణాత్మగా మారబోతాము. అందుకోసమే మనము మరి ఎప్పుడు మనము చక్కటి ధ్యానం చేస్తూ మరి ఆత్మ జ్ఞానంకు సంబంధించిన క్లాసులు పుస్తకాలు చదవడం చేయాలి మాస్టర్స్. మరి కార్యక్రమాలన్నీ ముగించుకొని ఉన్నత లోకాలు ఉండాలంటే మనము సాధన చేస్తూ మరి మనము అక్కడే పూర్ణాత్మగా ఉండాలి మాస్టర్స్. మరి ఇక్కడ జన్మ పరంపరలో తుది దశలలో తాను ఎవరో తెలుసుకోవాలనే కోరిక పుడుతుంది అంటుండే. మనకు అంటే ఇప్పుడు మాస్టర్స్ ఏంటి అంటే మనం ధ్యానం చెయ్యు అంటే వాళ్ళకి జన్మలు పెరగలేవు. ఇప్పుడు మనకు 350 400 జన్మల మధ్యలో ఉన్నాం కాబట్టి మనకి ఎక్కుతుంది ధ్యానం అంటే ఏంటో. అంటే వాళ్ళు తక్కువ జన్మలు ఉన్నప్పుడు వాళ్ళకి ఎక్కదు, అంటే వాళ్ళకి అప్పుడు ఉండదు అన్నట్టు తెలుసుకోవాలని. మనకు అన్ని అనుభవించడం కాబట్టి ఇక్కడ 100ల జన్మలు అయిపోయింది కాబట్టి అప్పుడు తుది దశలో మరి తాను ఎవరు అని తెలుసుకోవాలని కోరిక మొదలవుతుందట మనలాగా అట్లా. అప్పుడు మొదలైనప్పుడు అప్పుడు ఒకనొక జిజ్ఞాసుడు కూడా మరి గురువు ద్వారా ధ్యాన మార్గాన్ని తెలుసుకుంటారు. అంటే ఎవరైనా సరే ఈ ధ్యాన మార్గాన్ని తెలుసుకొని
మరి ఆ పరమాత్మని ఆత్మని తెలుసుకుంది ఎవరు కూడా కాలకు పూర్తిగా స్థిరపడడానికి వెళ్ళరు మాస్టర్స్. ఇక్కడ పరమాత్మ చెప్తున్నాడు మనకు. ఇక్కడ ఏమంటున్నాడంటే జిజ్ఞాసు అయిన ఒకనొక గురువు ద్వారా ధ్యాన మార్గం తెలుసుకొని ధ్యాన సాధన చేసి ఆత్మజ్ఞానం పొందుతాడు. అప్పుడే మరి మనము పరిపూర్ణ మానవులుగా మారుతాము. సదా దేహం వేరు దేహి వేరని తెలుసుకుంటాడు. అంటే నేను దేహం కాదు ఆత్మను అని తెలుసుకుంటాడు. మరి అప్పుడు ఆత్మను అని తెలుసుకున్నప్పుడు మరి ఇంకేముంటది కనుక ఒక యోగి ఆత్మజ్ఞానిగా తన జన్మలు తెలుసుకుంటాడు. ఇతరుల జన్మలకు అంటే ఇప్పుడు మాస్టర్స్ ఎవరికి ఒక యోగి అంటే మన పత్రి గారే కావచ్చు, ఒక బుద్ధ పరమాత్ముడే కావచ్చు. తను ఎన్నో జన్మలు తెలుసుకున్నాడు. ఆ జన్మలను తెలుసుకున్నాడు అంటే ఎదుటి వారి జన్మలు కూడా తెలుసుకునే వాళ్ళకి శక్తి ఉంటది, కాకపోతే వాళ్ళకి చెప్పరు. అందుకోసమే ఒక యోగికి తన జన్మలు తెలుసుకోవడం కాక ఇతరుల జన్మలు కూడా తెలుసుకునే మరి అట్లాంటి అవకాశం ఉంటది అంటుంది. అంటే ఒక యోగి కాని వాడికి ఇవేవి తెలియదు అంటుంది. ఒక యోగి కాని వాడికి ఇవేవి తెలియదు అంటుంది. కనుక అనేకమైన ప్రశ్నలతో సతమతం అవుతారు. మరి మనం ఇన్ని రోజులు అలానే ఉండే కదా మన జీవితం ధ్యానం తెలక ముందు ప్రతిదానికి సతమతం అవుతూనే ఉంటుంది. అందుకే ఇక్కడ యోగికి అంటే యోగికి ఏంటి అంటే ఏంటి స్థిత ప్రజ్ఞత అంటారు కదా, అలా ఉంటారు అన్నట్టు. దేనికైనా ఓకే అన్నట్టుగా మరి ఏ ప్రశ్నకైనా వాళ్ళు ఓకే అన్నట్టు ఉంటారు. అంటే వాళ్ళకి అన్నిటికీ సమాధానం దొరుకుతుంది. వాళ్ళ ఆత్మస్థితిలో ఉన్నారు కాబట్టి వాళ్ళ ఆత్మ చెప్పిన ప్రకారమే నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. మరి ఇక్కడ యోగి కాని వాడికి ఇవేవి తెలియదు కాబట్టి మరి అన్ని ఏ ప్రశ్నకైనా కానీ సతమతం అవుతూ ఉంటాడు మాస్టర్స్. మరి అందుకోసమే ధ్యానం తెలుసుకోవాలి. ఇక్కడ మళ్ళా ఏమంటున్నాడు అంటే ఓ భారత వంశీయుడా అర్జున, ధర్మం నశించి అధర్మం పెచ్చు మీరినప్పుడల్లా నన్ను నేను సృష్టించుకుంటూ ఉంటాను. ఏదేని ఒకనొక సాధారణ సగటు ఆత్మ తన సొంత ప్రగతి కోసం, తన ఆత్మ పురోభివృద్ధి కోసం మాత్రమే తనను తాను సృష్టించుకుంటూ ఉంటుంది. అయితే ఒకనొక సగటు ఆత్మ అనేక జన్మలు తన పరిణామ క్రమంలో తన సొంత ఆత్మాభివృద్ధి పూర్తి అయిపోయిన తర్వాత ఒకనొక పరమాత్మ స్థితికి చేరుకున్నప్పుడు ఇక తనను గురించి తాను తెలుసుకోవాల్సింది ఏమీ ఉండదు. అప్పుడు ఆ పరమాత్మ స్థితిలో లోక కళ్యాణం కోసం అందరి గురించి తనను తాను సృష్టించుకుంటూ ఉంటుంది. మరి అటువంటి ఒకనొక పరమాత్మే శ్రీకృష్ణుల వారు. ఆయనే సృష్టించుకున్నారు. ఎప్పుడు అంటే అందరిలో అధర్మం పెరిగిపోయినప్పుడు, అందరూ సత్యం మరిచిపోయినప్పుడు. ఎందుకు అంటే ఆత్మ సత్యాన్ని వారందరికీ గుర్తు చేసేందుకు, తద్వారా అందరినీ ధర్మ వర్తనులుగా తయారు చేసేందుకు. వేదవ్యాసుడు, యేసు ప్రభువు, గౌతమ బుద్ధుడు, వర్తమాన మహావీరుడు, ఇలా ఎందరో పరమ ఆత్మలు అందరూ మళ్ళీ మళ్ళీ పుడుతూనే ఉంటారు. పరమ ఆత్మ అంటే పరమస్థితికి చేరుకున్న ఆత్మ. తెలుసుకోవలసిన సత్యం ఏమిటంటే మన సొంత ఆత్మ పురోభివృద్ధి కోసం పూర్తిగా మన సొంత ఇచ్ఛానుసారమే మనల్ని మనమే ఎప్పటికప్పుడు సృష్టించుకుంటూ ఉంటాము. పుట్టే ముందు మనమే స్వయంగా తల్లి గర్భాన్ని ఎంచుకొని పుడతాము. ఏ తల్లిదండ్రులకు పుట్టాలో ఎంచుకొని, ఏ కార్యం కోసం పుడుతున్నామో నిర్ణయించుకొని పుడతాము. గుర్తుంచుకుందాం, ఇదే ఆధ్యాత్మిక శాస్త్రంలో స్పిరిచువల్ సైన్స్ లోని అత్యంత ముఖ్య సూత్రం. ఈ జీవిత రంగం అనే నాటక రంగంలోకి, ఈ కర్మక్షేత్రంలోకి ఎవరిని వారే సృష్టించుకుంటూ ఉంటారు. ఒకరిని ఇంకొకరు ఎప్పుడు సృష్టించరు. ఇదే మొట్టమొదటి సూత్రం, ఇదే మధ్యలోని సూత్రం, ఇదే ఆఖరి చిట్ట చివరి సూత్రం కూడాను.
ఇక్కడ పరమాత్మ ఏమంటున్నాడంటే, ఓ భారత వంశీయుడా, ఓ అర్జున, అంటే ఇక్కడ ఏమంటుండంటే ధర్మం, అంటే ఇక్కడ ధర్మము నశించి అధర్మం పెచ్చు ఎప్పుడైతే పెరుగుతుందో మరి అప్పుడు నేను మళ్ళీ సృష్టించుకుంటాను. అంటే ఇప్పుడు మనం అనుకున్నాం కదా అవతారం తీసుకుంటారు అన్నట్టు. మరి ఇప్పుడు ఇక్కడ మన పత్రికారు అవతారం తీసుకున్నారు అనుకోవాలా. అంటే ఇప్పుడు అందరినీ ధర్మ మార్గంలో నడిపిస్తందుకే, సత్య మార్గంలో నడిపిస్తందుకే, అహింస మార్గం అని జీవులను రక్షించడానికి ఎన్నో మార్గాలు చేశారు. అంటే ఇక్కడ కృష్ణ పరమాత్మ కూడా ఏమంటారంటే బలరామకృష్ణుడు అంటే వాళ్ళ అన్నయ్య, కృష్ణుడు అన్నయ్య ఏమంటారంటే, అప్పుడు మా యుద్ధ రంగంలో యుద్ధం చేయాలని పంచపాండవులు, అంటే ఇది స్టోరీ ఇంకా బాగుంది మాస్టర్స్. అంటే మనము కదా ఉత్త చెప్తే ఎలాగైతే ధ్యానం చేస్తే మంచిగా మనము అన్ని ఎదుర్కొనే ధైర్యం వస్తుంది, శక్తి వస్తుంది. అంటే మనము మనకి ఎక్కలేదు వినలేము కాబట్టి మనకు మనల్ని ఎలా ధ్యాన మార్గంలోకి రప్పియాలో అలా రప్పించారు మనకు పరమాత్మ గురువులు. కానీ మరి అదే విధంగా ఇక్కడ కృష్ణ పరమాత్మ కూడా అంటే రాబోయే రోజులు బాగలేవు అని పంచపాండవులకు చెప్తారన్నట్టు. మీరు అందరూ సాధన చేయాలి, సాధన చేస్తే మీరు యుద్ధంలో గెలిసే అంత మీకు శక్తి వస్తుంది అన్నప్పుడు మరి మరి అన్ని ధర్మ మార్గంలో ఉన్న ఫస్ట్ ధర్మరాజు దగ్గరికి వెళ్ళి మరి మీరు చేస్తున్న ధ్యాన సాధన అని అడిగినప్పుడు కృష్ణ పరమాత్మ ధర్మరాజు అంటాడట, ఏంటి కృష్ణ ఏంటి బావా ఏం చేసు ఇక్కడికి వచ్చి, అంటే రాజు కదా ధర్మరాజు అంటే రాజు, నేను రోజు రాజపాలన చేయడానికే నాకు సమయం సరిపోతలేదు, ఇంకేం ధ్యానం చేయాలా ఇంకేం సాధన చేయాలా అని ఎవరు ధర్మరాజు అన్నారట. మరి మళ్ళీ అర్జున్ దగ్గరికి పోతే అర్జునుడు కూడా అన్నాడట, ఏం చేయమంటావు బావా, ఈ గుర్రాలను అక్కడికి వెళ్ళి వీటిని ఏరి తీసుకొచ్చి వాటికి పోషణ వేసి వాటికి ఆహారం పెట్టేందుకే నాకు సమయం సరిపోతుంది, నేను ఇంకేం సాధన చేయాలి ఏం ధ్యానం చేయాలి అని అక్కడ కృష్ణ పరమాత్మకు చెప్పడం జరుగుతుందట. ఇక ఆ పరమాత్మకు అర్థమైందట, ఆహా వీళ్ళు ఇలా చెప్తే వినరు, వీళ్ళని ఎలా తీసుకురావాలో అలా తీసుకొస్తా అని అదే ఏంటి అంటే వాళ్ళను అరణ్యవాసం అజ్ఞాతవాసం అలా చేయిస్తాడు కదా. అలా అప్పుడు ఆ జూదము సృష్టించి అందులో వాళ్ళను అంటే గెలిపియాలంటే వాళ్ళు గెలుతురు అంటే ధర్మరాజు అని, ఇదంతా ఏంటంటే సృష్టి నిర్ణయం, ఈ పరమాత్మ నిర్ణయం కాబట్టి వాళ్ళను అడవుల పాలు చేసి అక్కడ ఏముండదు, అక్కడ రాజ్యపాలన ఉండదు, గుర్రాలు ఉండవు, ఏముండవు కాబట్టి వాళ్ళకి ఏంటి అంటే ఉన్న సమయం అంతా సాధన 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 చేస్తూ వాళ్ళు ఎంతో బలంగా తయారైంది. ఎందుకోసం తయారు చేసిన కృష్ణ పరమాత్మ అంటే యుద్ధం చేసి అక్కడ అధర్మాన్ని, మరి అక్కడ అధర్మం పెరిగింది కాబట్టి అక్కడ అధర్మాన్ని మరి నశింపజేయాలంటే మరి ఇక్కడ ధర్మంగా గెలవాలి అంటే, ధర్మం గెలవాలంటే వీళ్ళు యుద్ధంలో గెలవాలంటే వీళ్ళకి శక్తి కావాలి అని మరి ఇలాంటి ఆలోచనతోని వాళ్ళను ఆ రకంగా చేయడం జరుగుతుంది మాస్టర్స్. మరి అలా జరిగి వాళ్ళు ఎన్నో కష్టాల పాలు అవుతారు అడవులల్లో. మరి అదంతా ఎందుకు జరిగింది అంటే మరి ఈ కార్యం జరగడానికి, అందుకే అంటారు కదా ఒక కార్యం జరిగిందంటే దాని వెనుక ఏదో కారణం ఉంటది అని. మరి వాళ్ళు అరణ్యవాసం అజ్ఞాతవాసం ఎందుకు వేసిండ్రు అంటే మరి ఇక్కడ ఆ యుద్ధం జరిగితే ఇక్కడ అక్కడ అధర్మం అనే ఉండదు కాబట్టి ధర్మంగా ఉండాలి రాజ్యం అంటే మరి అక్కడ యుద్ధం జరగాలి. అందుకోసమే ఈ పరమాత్మ వలన ఆ రకంగా మరి దాన్ని ఏమంటారు సానబట్టినట్టు పట్టేసి వాళ్ళకు మొత్తం అన్ని రాజ్యము రాజభోగాలు అన్ని లేకుండా వేసేసి వాళ్ళకు అడుగులో చక్కటి సాధన చేసుకునే అవకాశం కలిగించి మరి వాళ్ళను యుద్ధానికి సిద్ధం చేస్తారు. మరి మళ్ళీ యుద్ధానికి రమ్మన్నప్పుడు వాళ్ళు అంటారట, వద్దు బాబా మాకు ఆ యుద్ధాలు వద్దు, ఆ రాజ్యాలు వద్దు, మాకు ఆ రాజభోగాలు కూడా వద్దు, ఇక్కడనే హాయిగా ఉంది ప్రకృతిలో మేము ఇక్కడనే ఉంటామంటారట. లేదు మీరు అక్కడ వేయాల్సింది ఉందని మళ్ళీ అలా తీసుకొచ్చి వాళ్ళ యుద్ధానికి సిద్ధం చేస్తాడు అన్నట్టు ఎవరు కృష్ణ పరమాత్మ. అప్పుడు బలరాముడు వాళ్ళ అన్నయ్య అంటాడట, కృష్ణ అవసరమా యుద్ధం చేస్తే, అంటే అందరు కూడా అక్కడ అవసరమే రక్తపాతం యుద్ధం చేసుడు, అక్కడ మహమ్మారిని నిద్రలేపితే తానే చూసుకుంటది కదా అని బలరామకృష్ణులు అంటారట. అప్పుడు ఎవరు కృష్ణ పరమాత్మ అంటాడట, లేదన్నయ్య అలా వేస్తే ఎట్లా అంటే
అంటే మంచి వాళ్ళు, ధర్మంగా ఉన్న వాళ్ళు, అధర్మంగా ఉన్న వాళ్ళు అందరు బలైపోతారు. అది కరెక్ట్ కాదు, యుద్ధం చేసేదే కరెక్ట్ అని అన్నయ్యకు చెప్పి వీళ్ళని యుద్ధానికి సిద్ధం చేసి, అర్జునుడు కూడా నేను యుద్ధం చెయ్య, వీళ్ళంతా నా వాళ్ళు, వీళ్ళు నా బంధువులు, నా తాతలు, నా తండ్రులు అని అవేంటి బాణాల కింద పడేసినప్పుడు మళ్ళీ కృష్ణ పరమాత్మ ఆ అర్జునుల వారికి అంతా వివరించి యుద్ధానికి సిద్ధం చేసి మరి యుద్ధము జరిపేలా చేస్తాడు మాస్టర్స్. మరి అందుకోసం ఇక్కడ మనం కూడా ఆ రావడానికి మరి ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక కష్టం ద్వారానే వచ్చిండ్రు. మరి ఎంత ఆ అంటే మన ఈ పరమాత్మ కూడా ఇప్పుడు కృష్ణ పరమాత్మ తర్వాత మన మధ్యకి వచ్చిన మరి అవతారమూర్తి ఎవరంటే మన పత్రికారే అని చెప్పుకోవచ్చు మాస్టర్స్. ఇది నేను ఒక వీడియోలో విన్నా. అంటే చెంబల అని ఉంటదట మాస్టర్స్. ఆ చెంబల అనే అంటే హిమాలయాల్లో పైన అక్కడ ఆ చెంబల అక్కడ అందరు ఉంటారట. ఇట్లా మనం మీటింగ్లు చేసుకుంటే ఎలా ఉంటారో అక్కడ అందరు అలా ఉంటారట. మరి అక్కడ అలా ఉన్నప్పుడు అక్కడ మహాతౌర్ బాబాజీ, సాయిబాబా, ఇంకా ఎవరు పరమాన ఒక అందరు ఉంటారట. వివేకానందులు గాని, కృష్ణ పరమాత్మ, ప్రతి ఒక్కరు ఉంటారట. వీరబ్రహ్మం గారి అందరూ ఉంటారట. మరి మనం వెళ్తున్నాం, యుగానికి ఒక్కరు వెళ్తున్నాం, కానీ మనం ఏది కూడా మరి పూర్తిగా కాలేదు. మరి ఈసారి ఎవరిని పంపిద్దాం? బ్రహ్మం గారు వచ్చారు. బ్రహ్మం గారి కాలంలో కూడా అక్కడ హింస చేయొద్దు అంటే ఎవరు విన్నారు? కొంచెం మంది విన్నారు. మరి అందరు ఇలా అంటే డిసైడ్ చేసి ముచ్చట సమావేశం చేసుకొని అన్ని ఆలోచించుకొని డిసైడ్ చేసి అప్పుడు ఆ 108 మహర్షులు యోగులు ఎవరిని ఎంపిక చేసిందంటే మన బ్రహ్మర్షి పత్రి గారిని, మన విశ్వగురువు అయిన ఈ బ్రహ్మర్షి పత్రి గారిని మనకి ఎంపిక చేసి ఈ భూమికి పంపించడం జరిగిందట మాస్టర్స్. అందుకోసమే చూడండి, అంటే మనకు ఎప్పుడైనా ఇంతటి అంటే చక్కటి అవకాశాలు ఎక్కడ ఉన్నాయి? ఇప్పుడు అహింసపరంగా ప్రతి గ్రామంలో అంటే శాకాహారులు ఎంతో మంది అయింది. ధ్యానం కూడా ప్రతి మూలలోకి వెళ్తుంది. అంటే మునుపు ఎక్కువ తెలియకపోతుండే, కానీ ఇప్పుడు ఆ పత్రిక చైతన్యం ద్వారా ప్రతి గ్రామానికి వెళ్తుంది. ఐపీఎంసీ ద్వారా కూడా చాలా ప్రచారం ద్వారా కూడా చాలా మందికి ధ్యానం తెలుస్తుంది. అంటే ఇప్పుడు ఈ పత్రికారు ఈ ఒక్క దాంట్లోనే ఏంటి అంటే ధ్యానంను అందించిండు, ఇక్కడ హింస మాన్పించిండు, పెర్మిళ్ళు కట్టిస్తుండు. అంటే చూడండి మాస్టర్స్, అంటే ధ్యానం చేయడం వల్ల మనం ఆత్మను తెలుసుకుంటున్నాం. ఇక్కడ మూగజీవులను చంపద్దు అని మనం వాటిని ఆపి మూగజీవులకు కూడా రక్షణ కల్పిస్తున్నాం. మరి పెర్మిళ్ళు కట్టడం ద్వారా ఈ భూమాత కలుషితం అయింది కాబట్టి మరి భూమాత కూడా ఎంతో ఎనర్జీని ఇస్తూ, ఎనర్జీని ఇవ్వడానికి మరి పెర్మిళ్ళు కూడా ప్రతి గ్రామాలలో అవుతున్నాయి మాస్టర్స్. ఇప్పుడు అంటే నిజంగా అద్భుతం ఇది. అందుకోసమే పత్రికారు ఒక అవతారం అనే మనము అనుకోవచ్చు మాస్టర్స్. ఇక్కడ అంటే ఇక్కడ అధర్మము పెచ్చు అంటే పెచ్చు పెరిగినప్పుడు నేను సృష్టించుకుంటాను అన్నాడు. అంటే అప్పుడు ఆ కృష్ణ పరమాత్మ వచ్చిండు, ఇప్పుడు మనకు పత్రికారు వచ్చిండు. మరి ఇక్కడ ఏమంటుండంటే ఒక సాధారణ సగటాత్మ తన సొంత ప్రగతి కోసం, తన ఆత్మ పురోభివృద్ధి కోసం మాత్రమే అంటుంది. ఒక సాధారణ ఆత్మ అంటే మన సాధారణ ఆత్మ అంటే మామూలు ఆత్మ అంటే మన ప్రగతి కోసమో లేకపోతే మన పురోభివృద్ధి కోసం మాత్రమే మనము చేసుకుంటాం. కానీ మరి ఇక్కడ తనను తాను సృష్టించుకుంటుంది, అంటే మనం అలా ఆత్మ అన్నట్టు. ఇక్కడ అనేక జన్మలు పరిణామ క్రమంలో తన సొంత ఆత్మాభివృద్ధి పొందిన ఆయన తర్వాత ఒకనొక పరమాత్మ స్థితికి చేరుకున్న ఆత్మలు. అంటే ఇప్పుడు మన పత్రికాల లెక్క వాళ్ళు ఏంటంటే లోక కళ్యాణం కోసం మాత్రమే ఇస్తారు. అందుకోసమే మరి పత్రికారు ఈ లోక కళ్యాణం జరిగేలా చూశారు. మరి అందుకోసం ఏమంటుండంటే ఆ పరమాత్మ స్థితిలో ఉన్న వాళ్ళు ఎప్పుడు మరి తనకు తాను చూసుకోరు, ఎప్పుడు లోక కళ్యాణం జరగాలనే చూస్తారు. మరి తాను సృష్టించుకుంటూ ఉంటుండాలి. మరి అటువంటి పరమాత్మ శ్రీకృష్ణుల వారు మరి ఆయన్నే సృష్టించుకున్నారు. అంటే ఆయనే సృష్టించుకున్నారు, ఎవరు సృష్టించారు అని ఇక్కడ ఎప్పుడు అంటే అందరిలో అధర్మం పెరిగిపోయినప్పుడు, అందరిలో అధర్మం పెరిగినప్పుడు వాళ్ళు చూసి ఇక నడదని వాళ్ళు అవతారం తీసుకుని భూమి మీదకి వస్తారు అన్నట్టు. మరి అందరం సత్యం మర్చిపోయినప్పుడు,
సత్యాన్ని మర్చిపోయి వీళ్ళు ఇష్టంగా ఉన్నప్పుడు వీళ్ళకి ఇలా బుద్ధి చెప్పాలని వాళ్ళు కిందికి వచ్చి మనకు ఏ రకంగా మనల్ని తీర్చిదిద్దాలో అలా తీర్చిదిద్దడానికి మళ్ళీ వస్తారు మాస్టర్స్. ఇలా ఆత్మ సత్యాన్ని వారందరికీ గుర్తు చేసేందుకు మళ్ళీ వస్తారు. మరి ఇక్కడ వేదవ్యాసుడు గాని, యేసు ప్రభువు గాని, గౌతమ బుద్ధుడు గాని, వర్తమాన మహావీరుడు గాని మరి ఇలా మళ్ళీ మళ్ళీ పుడుతూనే ఉంటారు. ఇప్పటికి వాళ్ళు పుట్టిండ్రు, జన్మలు తీసుకున్నారు, వాళ్ళు చేయాల్సింది ఏదో చేసిండ్రు అయిపోయింది, కానీ మళ్ళీ మళ్ళీ పుడుతూనే ఉంటారు అంటుండే. మళ్ళీ మళ్ళీ మరి అలా అవతారం తీసుకునే పరమాత్మ అంటే పరమస్థితికి చేరుకున్న ఆత్మ. అలా మళ్ళీ మళ్ళీ పుడుతూనే ఉంటారు. ఇక్కడ ఏంటి అంటే మన స్వంత ఆత్మ పూర్వాభివృద్ధి కోసం పూర్తిగా మన స్వంత ఇచ్చానుసారమే. మరి మనల్ని మనమే ఎప్పుడు అంటే మాస్టర్స్ ఇక్కడ మనల్ని మనమే ఎప్పుడు సృష్టించుకుంటూ ఉంటాము. అంటే ఏ తల్లి ఇప్పుడు అంటే మనము ఇక్కడ మనము అన్ని ప్రకారమే చేసుకుంటామట పైన. అంటే మనం ఇక్కడికి వచ్చి మాయలో పడి మర్చిపోతామట మాస్టర్. అంటే మనము ఏ తల్లి గర్భంలో ఉట్టాలి, మనకు అంటే ఇలా తోడ పుట్టిన వాళ్ళు కానీ అక్కలు చెల్లెళ్ళు ప్రతి ఒక్కళ్ళను మన డిజైన్ ప్రకారమే తెచ్చుకుంటామట. మరి ఏ ఊరి పుట్టాలి, ఎక్కడ ఎవరితో జన్మ తీసుకోవాలి మరి అని ఇక్కడ అన్ని మనము ఎప్పుడంటే మనమే స్వయంగా తల్లి గర్భాన్ని ఎంచుకొని మరి ఏ ఊర్లో పుట్టాలి, ఏ కులంలో పుట్టాలి, ఏ తండ్రికి పుట్టాలి, మరి ఏ కార్యం కోసం పుట్టాలి, ప్రతిదీ కూడా మన నిర్ణయమేట. అంటే మనం నిర్ణయించుకొని వస్తాము, కాకపోతే ఇక్కడికి వచ్చి మర్చిపోయి మరి ఇక్కడ దుఃఖాల పాలై మళ్ళా జన్మలు పెంచుకుంటూ ఉంటాము. అందుకోసమే మరి ఆధ్యాత్మిక శాస్త్రంలో మరి పత్రిక ద్వారా మనకు ఎంతో చక్కటి మార్గం చూపి మనల్ని జన్మలు పెంచుకోకుండా జన్మలు తగ్గించుకునే మార్గము మనకు ఈ పరమాత్మ మనకు అందించిండు. ఎవరు? మన పత్రికారు. మరి ఇది ఆధ్యాత్మిక శాస్త్రంలో స్పిరిచువల్ సైన్స్ లో అత్యంత ముఖ్యమైన సూత్రం అంటుంది. అంటే ఇదే మరి జీవిత రంగంలో, నాటక రంగంలోకి, కర్మక్షేత్రంలోకి ఎవరిని వారే సృష్టించుకుంటూ ఉంటారు. ఈ భూమి మీద ఈ భూలోకం అనే భూలోకంలో ఒక నాటక రంగం అంటారు కదా, ఈ నాటక రంగంలో మన నాటకాలు ఆడటానికి వస్తామని ఇక్కడ ఏమంటారు, నాటక రంగంలోకి మరి మనమే సృష్టించుకొని వస్తామట. అంటే ఏ పాత్ర వేయాలి, ఏ పాత్ర పోషించాలి, ఏదెన్ని రోజులని మొత్తం సృష్టించుకొని మరి ఈ భూమి దిగుతామట మాస్టర్. మరి అన్ని మర్చిపోయి మళ్ళీ మనం దుఃఖిస్తూ ఉంటాం. మరి ఒకరికొకరు ఎప్పుడూ సృష్టించలేరు. నేను సృష్టించలేను, నన్ను నువ్వు సృష్టించలేవు, ఎవరిని ఎవరు సృష్టించలేరు. మన పిల్లల్ని కూడా మనం ఏం సృష్టించలేము. అంటే మన ద్వారా పిల్లలు ఈ భూమికి రావాలి, వాళ్ళు ఏం నేర్చుకోవడానికి వచ్చారు, మన సహాయం తీసుకున్నారు అంతే అనట. అంతే మాస్టర్స్. అంటే ఇదే మొట్టమొదటి సూత్రము, ఇదే మధ్యలోని సూత్రము, ఇదే ఆఖరి చివరి సూత్రం అని ఇక్కడ మనకు పరమాత్మ చెప్తున్నాడు మాస్టర్స్. ఇక్కడ పరమాత్మ ఏమంటున్నాడంటే సజ్జనుల సంరక్షణార్థం దుష్టజన శిక్షణకు ధర్మ సంస్థాపన కోసం ప్రతి యుగంలోనూ నేను అవతరిస్తూనే ఉంటాను. జయము విజయము, ఖ్యాతి విఖ్యాతి, నాశనము వినాశనము, ఇలా అనేవి విశేషమైన పదానికి సూచిక. అలాగే పరిత్రయాణలో పరి అనేది మరి సంస్థానాదయ సంభవామి అన్న పద ప్రయోగాలలో సం అన్నది చక్కటి ఉపసర్గలు, విశేషార్థకంగా ఉపయోగించబడే ఉపసర్గలు. సాధువులు ఎప్పుడు రక్షింపబడుతూ ఉంటారు, రక్షింపబడుతూ ఉంటారు. ఏ కాలంలోనైనా కూడా సత్యం మారదు. ఎప్పుడు మంచి అన్నది రక్షింపబడుతూనే ఉంటుంది, చెడు అన్నది హతం అవుతూనే ఉంటుంది. దుష్టవర్తనులకు ఎప్పుడు ఆ చెడు ఫలితం వస్తూనే ఉంటుంది. ఇది సత్యం, ఇది కర్మ సిద్ధాంతం, ఇది పురోగమన సిద్ధాంతం. చెడు
చేయడానికి పైలోక వాసులు ఎవరు ప్రత్యేకంగా అడ్డగించరు. చెడు చేస్తే చెడ్డ ఫలితమే వస్తుంది. మంచి చేయడానికి పైలోక వాసులు ఎవరు విశేషంగా ప్రోత్సహించరు. మంచి చేస్తే మంచి ఫలితమే వస్తుంది. మంచి కర్మ వలన ఉద్ధరణ, చెడ్డ కర్మ వలన వినాశనం జరుగుతాయి. నేను తండ్రులను, తాతలను, గురువులను చంపేస్తున్నాను అని అర్జునుడు అన్నప్పుడు శ్రీకృష్ణుల వారన్నారు, నీవు ఎవరివి చంపజాలవు, శరీరం చనిపోతుంది కానీ ఆత్మ చావదు అని. అదే సత్యం, అంతకంటే వేరొకటి లేదు. సంభవామి యుగే యుగే. ప్రతి ఆత్మ కూడాను ఎప్పటికప్పుడు మళ్ళీ మళ్ళీ పుడుతూనే ఉంటుంది, చస్తూనే ఉంటుంది. ఆత్మకు పుట్టుక చావు అన్నది ఒక ప్రయోగాత్మకమైన, ఒక ప్రయోజన ఉన్న ఒక గొప్ప ఆట. మన శరీరం కాదు ఆత్మలం అని తెలుసుకోవడమే సత్యం. అర్జునుడు శరీర తత్వానికి ప్రతీక, నరతత్వానికి ప్రతీక. కృష్ణుడు, వేదవ్యాసుడు మొదలైన వారు ఆత్మతత్వానికి ప్రతీకలు, నారాయణ తత్వానికి ప్రతీకలు. నరుడు నారాయణుడు కావాలి. నరుడు నారాయణుడుగా ఎలా అవుతాడు అంటే ధ్యానం చేసి, ధ్యాన యోగం చేసి, ధ్యాన అభ్యాసం చేసి, మరి ఈ ప్రపంచంలో క్రూర మానవులుగా ఉన్న వారందరినీ సాధువులుగా తయారు చేసేందుకు, దుష్ఫలితాలన్నీ అంతం చేసేందుకు ఉద్భవించిన ఒకనొక చక్కటి మహోద్యమం. పిరమిడ్ మాస్టర్లు ఊరూరా వాడవాడలా తిరిగి అందరికీ ధ్యానం నేర్పిస్తూ ప్రతి నరుడు ఒక నారాయణుడుగా కావాలి ప్రబోధిస్తున్నారు. ధర్మ సంస్థానార్థం. ఇక్కడ మాస్టర్స్ ఏమంటున్నాడు అంటే, పరమాత్మ సజ్జనులను రక్షించడం కోసము, మరి దుష్టులను శిక్షించడం కోసము మరి ఎప్పుడు ప్రతి యుగంలోనూ నేను అవతరిస్తూనే ఉంటాను అన్నాడు. అంటే అవతారాలు వేరైనా పరమాత్మ ఒకడే అన్నట్టు. మరి ఇక్కడ తెలుసుకోవాలి మాస్టర్స్, మన పత్రికారు ఇప్పుడు ఈ యుగంలో వచ్చారు. మరి అంటే కృష్ణ పరమాత్మని అనుకోవచ్చు, ఎందుకంటే మన పత్రికారు ఎప్పుడు ఫ్లూట్ వాయిస్తూనే ఉంటారు. ఆ పత్రిక చేతిలో ఫ్లూటే ఉంటది. మరి కృష్ణ పరమాత్మ అనుకోవచ్చు. మరి కృష్ణుడు ఫ్లూట్ వాయిస్తే అడవిలో ఉన్న ప్రతి జీవరాశి, జంతువు ఎలాగైతే అతను చుట్టుముడతాయో, మరి పత్రికారు ఫ్లూట్ వాయిస్తే మరి మనం అంతా ధ్యానం అంతా అక్కడ కూర్చొని ధ్యానం చేస్తాం కదా. ఇది ఖచ్చితంగా కృష్ణ పరమాత్మ అనుకోవచ్చు. ఇక్కడ జయము విజయం అంటుండు, ఖ్యాతి వ్యక్తం అంటే నాశనము వినాశనం. అంటే ఇలా అనేది మరి ఇక్కడ పరి అనేది సంస్థాన, మనము సంభవామి అనేది పద ప్రయోగంలో సమ అనేది చక్కటి ఉపసర్గలు అని చెప్తున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు అంటే సాధువులు ఎప్పుడు రక్షింపబడతారు అంటుంది. విశ్వార్థకంగా ఉపయోగించబడే ఉపసర్గలు. సాధువులు ఎప్పుడు రక్షింపబడతారు, మరి ఏ కాలంలోనైనా సత్యము మారదు అంటుంది. ఇక్కడ మనకు పత్రికారు కానీ ఎవరు చెప్పినా కానీ కాలాలు మారినా, యుగాలు మారినా, మరి కాలాలు మారినా, ఏది మారినా కానీ మారంది ఒకటే సత్యం అని చెప్తున్నారు మాస్టర్స్. మరి ఇక్కడ అందుకోసమే ఇక్కడ ఏమంటుండ్రు, నా ఆత్మ ఎప్పటికీ సత్యమైంది అని మనకి ఇక్కడ గురువులు చెప్పడం జరుగుతుంది మాస్టర్స్. ఏ కాలంలోనైనా మారంది సత్యమే. మరి యుగాలు మారుతున్నాయి, కాలాలు మారుతున్నాయి, కానీ సత్యం ఏనాటికి మారదు. అంటే ఇక్కడ అంటే ఎప్పుడు మంచి అన్నది సంరక్షింపబడుతూనే ఉంటుంది అంటుంది. అంటే ఎప్పుడు కూడా మంచి అంటే ఫస్ట్ కష్టాలు ఉంటాయి, తప్పవు. మంచికి, ధర్మానికైనా సత్యానికైనా కష్టాలు తప్పవు, కానీ గెలిచేది సత్యమే, ధర్మమే అని మరి ఇక్కడ తెలుసుకోవాలని మనకు ఇక్కడ పరమాత్మ చెప్తున్నాడు. ఇక్కడ చెడు అన్నది అంతం అవుతూనే ఉంటుంది, అది తప్పకుండా. ఇది సత్యం, ఇది కర్మ సిద్ధాంతం, ఇది పురోగమన సిద్ధాంతం అని అంటుంది. చెడు చేయడానికి పైలోక వాసులు
ఎప్పుడు ప్రత్యేకంగా అడ్డగించరు. అంటే నువ్వు అంటే నువ్వు నిర్ణయించుకునే హక్కు నీకుంది కాబట్టి నువ్వు చెడు చేస్తావా, నువ్వు మంచి చేస్తావా అని చూసుకుంటూ ఉంటారు. అంటే ఒక సాక్షిగా చూస్తూ ఉంటారు అంతే. అంటే ఎప్పుడు వాళ్ళు పైలోక వాసులు ఎప్పుడు కూడా అడ్డగించరు. నువ్వు చెడు చేస్తే నీకు చెడు ఫలితాలు ఇస్తూ నీ కర్మలు లెక్క పెడుతూనే ఉంటారు కానీ వాళ్ళు ఎప్పుడు కూడా ఆపరు. మరి మంచి చేయడానికి కూడా ప్రోత్సహించారట. నువ్వు మంచి పని చేయి, ఈ పని చేయి అని కూడా వాళ్ళు ప్రోత్సహించరు అంటుండ్రు. అంటే ఇక్కడ చెడు చేస్తే చెడు ఫలితము, మంచి చేస్తే మంచి ఫలితము. ఇక్కడ మన పత్రి గారు అంటారు కదా, చిన్న చిన్న పాపాలు చిన్న చిన్న రోగాలు, పెద్ద పెద్ద పాపాలు పెద్ద పెద్ద రోగాలు అన్నట్టు. మరి చూడండి మాస్టర్, మన చక్రవర్తి సార్ అయితే ప్రతిసారి కోళ్ళ గురించి చెప్తాడు. అది చిన్న జీవే కదా, అంటే ఆ కోడే కదా నువ్వు దాన్ని వాటి చంపుతున్నావు, ఆ కోడి కోసినాక దాని ఆత్మ ఎంత ఘోషిస్తాయి. మరి ఆ ఘోషించినప్పుడు అది శాపనార్థాలు పెట్టినప్పుడు నువ్వు రోజుకి ఎన్ని కోళ్ళను ఎత్తున్నావు, అదంతా నీకు కర్మ కాదా అని అంటాడు. అంటే మరి ఏ జీవి అయినా ఒకటే కదా. అది కోడి అంటే ఇప్పుడు మనిషిని చంపుతానేమో అంటాము, అరే అక్కడ హత్య చేసిండ్రట అట్లా అంటే, అరే ఆడి మనిషేనా, ఆ మనిషిని ఎట్లా కోసింది, కోడిని కోసినట్టు భలే కోస్తుంటే ఏంటి అంటారు. అంటే మరి అక్కడ మనిషిని కోస్తేనేమో అరే భలే చేసిండ్రట. మరి ఇక్కడ కోడిని కోస్తే ఏ పోన్లే అంటే ఇది మనకు తింటానికి వచ్చింది కదా అన్న ధీమలో ఉంటారు అన్నట్టు. మరి ఇది కూడా ప్రాణే, అది కూడా ప్రాణే అని మరి మనం ఎరకలేని స్థితిలో ఇన్ని రోజులు ఉన్నాం మాస్టర్స్. మరి మన పత్రిక ద్వారా మనం తెలుసుకున్నాం. మనం తెలుసుకునేది కూడా ఇతరులకు పంచుదాం మాస్టర్స్. మరి ఇక్కడ అందుకోసమే ఇక్కడ పైలోక వాసులు ఎప్పుడు కూడా మంచి చేస్తే ప్రోత్సహించరు, చెడు చేయవద్దని వాళ్ళు చెప్పరు. ఏది చేస్తే ఆ ఫలితము, మంచి చేస్తే మంచి ఫలితము, చెడు చేస్తే చెడు ఫలితం ఇస్తూనే ఉంటారు. మరి ఇక్కడ కృష్ణ పరమాత్మ అదే మా తాతలు, మా తండ్రులు, గురువులు నేను జంప అన్నప్పుడు ఇక్కడ కృష్ణ పరమాత్మ శ్రీకృష్ణ వారు అన్నారు, నువ్వెవరిని చంపుతున్నావు, చంపేదేవరు, చచ్చేదేవరు. ఇక్కడ చచ్చేది ఒక ఏంటి దేహమే, శరీరమే గాని ఆత్మ చావదు అని అతనికి చెప్పి మళ్ళీ ప్రోత్సహించడం యుద్ధానికి. అంటే సంభవామి యుగం యుగే అంటే మరి ప్రతి యుగంలో ఇలానే జరుగుతుంది కాబట్టి నువ్వు చేయాల్సిన పని నువ్వు చేయని అర్జునికి ప్రోత్సహించి మళ్ళీ అంత ప్రోత్సహించంటే అంత వివరణ చెప్పి మళ్ళీ నేను చెప్పేదంతా చెప్పినా నీ ఇష్టం అని మళ్ళీ అంటాడు ఎవరు, కృష్ణ పరమాత్మ. ప్రతి ఆత్మ కూడా ఎప్పటికప్పుడు మళ్ళీ పుడుతూనే ఉంటుంది, చస్తూనే ఉంటుంది. మరి మన పుట్టుకుంటే చచ్చినాం కాబట్టి మనం ఎన్ని వందల జన్మలు ఎత్తి ఇప్పుడు ఇక్కడికి వచ్చిన మాస్టర్స్. మరి ఇక్కడ ఏ ఆత్మకు పుట్టుక చావు అన్నది లేనే లేదు. అంటే మరి ఆత్మ ఎప్పుడు అది చావదు, మరి సచ్చేది శరీరమే. ఇక్కడ తెలుసుకోవాల్సిన సత్యము. మరి అర్జునుడు శరీరం అంటే మన నరతత్వంలో ఉన్నాడు కాబట్టి అలా ఆలోచించిండు. కృష్ణ పరమాత్మ నారాయణుడుగా ఉన్నాడు కాబట్టి మరి అలా ఆలోచించిండు. మరి ఇక్కడ ఏమంటున్నాడు అంటే కృష్ణుడు వేదవాసుల వారు వాళ్ళు ఎప్పుడు ఆత్మతత్వంలో ఉంటారు. అంటే ఇక్కడ నరుడు అంటే మనము, నారాయణుడు అంటే వాళ్ళు కృష్ణ పరమాత్మ. మరి ప్రతి నరుడు నారాయణుడు కావాలని మన పత్రిక మనకి చక్కటి మార్గం చూపిండు కాబట్టి మరి మనం కూడా నరులమంతా నారాయణులు కావాలంటే ఏం చేయాలి మాస్టర్స్? ధ్యానం చేయాలి, ధ్యాన ప్రచారం చేయాలి. ఇక్కడ ధ్యానం చేసి, ధ్యాన యోగం చేసి, ధ్యాన అభ్యాసం చేసి మరి అందరినీ ధ్యానులుగా మార్చాలంటే మనకి ఎంత వీలైతే అంత. ఇక్కడ ఏమంటుంది మళ్ళీ ఇక్కడ ఏంటి అంటే ఈ పిఎంసి ఉద్భవించిందే ఒకనొక చక్కటి మహోద్యమం అంటుంది. పిరమిడ్ మాస్టర్లు ఊరు తిరుగుతూ వాడవాడ తిరుగుతూ అందరికి ధ్యానం నేర్పిస్తున్నారు. నిజం మాస్టర్స్, ఇదైతే అక్షరాలు నిజం. భలే అంటే ఎక్కడ ఊరు ఎక్కడో దారి ఎక్కడో తెలకుండా కానీ ఎక్కడ నడుపుకుంటూ పోయి చెప్పడం ఇది నిజంగా పత్రి గారు అంటే మామూలు మనిషి కాదు, ఒక శక్తే. ప్రతి నరుడు ఒక నారాయణుడు కావాలనే ప్రబోధిస్తున్నారు. ఎవరు? పిరమిడ్ మాస్టర్స్. పిరమిడ్ మాస్టర్స్ అంటే అందరు పత్రికారులే. నాకు ఈ అవకాశం ఇచ్చిన సుధాకర్ మాస్టర్ కు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్. క్లాస్ చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నది. ఈరోజు మీరు చెప్పకపోతే చాలా అద్భుతమైన విషయాలు మిస్ అయ్యేటోళ్ళం ఇంకా వారం వరకు. ఎందుకంటే ఎంత అద్భుతమైన జ్ఞానం అంటే మనం ఎంత తొందరగా తెలుసుకుని ఆచరించ